అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుశలమా. వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ నుంచి నేను పూజ చేసుకున్నాను. ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ కూడా విజిట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఈ వీడియోకి వచ్చినట్లయితే ఏదైనా మోటివేషనల్గా అనిపిస్తే కొంచెం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఈవినింగ్ అనమాట. మార్నింగ్ కార్తీక పౌర్ణమి రోజున మార్నింగ్ అయితే నేను ఏం చేయలేదు, అంటే క్లీనింగ్స్ అదంతా ఏం చేయలేదు ముందు రోజు అని చెప్పేసి నేనైతే ఇంకా పూజ కూడా ఏం చేయలేదు. ఈవినింగ్ నుంచి దీపం పెడదాం ఇంకా అనేసి అనుకుంటున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే చేశాను, కానీ మార్నింగ్ కూడా దీపం పెట్టాను లాస్ట్ ఇయర్ అయితే. ఇప్పుడు ఇంకా అలా కాదు, ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం అన్న క్లీనింగ్స్ అంతా అయిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. పిల్లలకి స్నాక్స్ అదంతా పెట్టేసిన తర్వాత నుంచి ఇంకా అయితే ఫస్ట్ రావడమే అన్నపూర్ణం దగ్గర ఒక దీపం అయితే పెట్టేసుకున్నాను చిన్నగా. ఆ తర్వాత అయితే ఇంకా స్టవ్కి కూడా అంటే ధూపం అదంతా చూపించేస్తే ఒక మంచి పాజిటివ్ అనమాట. ఎందుకనంటే ఇక్కడ నైవేద్యం కింద పూర్ణాలు వేస్తే చాలా మంచిదంట ఈరోజు పౌర్ణమి రోజు. అందుకని చెప్పేసి విన్నాను. ఇంకా మార్నింగ్ నేను పప్పులు రుబ్బేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే శనగపప్పు అదంతా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తే ఈ లోపల అవుతుంది కదా. తర్వాత వచ్చి మనం పూర్ణాలు చేద్దామనేసి ఫస్ట్ అయితే బయట దీపం పెట్టాలి. 6:15 అయింది అప్పటికే, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ ఇది కుక్కర్ పెట్టేస్తే ఈ లోపల దీని పని చేస్తుంది. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళి దీపం పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ వంట చేద్దాంలే, అంటే పూర్ణాలు వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకని ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ఇంకా దీపం పెట్టేస్తున్నాను అనమాట. నేను ఫ్రెష్ అవ్వే ముందలే ఇదంతా క్లీన్ చేసేసుకుని నేను ఇంకా ముగ్గులు అయితే పెట్టేసి వెళ్ళాను అనమాట. వచ్చేటప్పటికి ఇంకా పసుపు కుంకుమ అదంతా వేసేస్తున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ వీక్లోనే చూపించాను కదా, మేము నోములు అయితే చేసుకున్నాము. అప్పుడే నేను ఫాస్టింగ్ ఉండి అప్పుడే 365 ఒత్తులు కూడా వెలిగించేసాను అనమాట. పౌర్ణమికి ఉంటాను అంటే కుదురుతుందా లేదా అనేది నాకు తెలీదు, అందుకనేసి నేను ముందుగానే అయితే చేసేసుకున్నాను. ఇంకా మా వారైతే ఆ రోజున రాలేదు, మీరు చూసారు కదా వీడియోలో. ఇంకా మా వారైతే నేను 365 ఒత్తులు ఈరోజు వెలిగిస్తాను, ఇక్కడ తులసమ్మ దగ్గర వెలిగిస్తాను. గుడికి వెళ్ళడానికి కూడా అవ్వలేదన్నమాట. అత్తయ్య మామయ్య వెళ్ళారు, ఇంకా పిల్లలు ఉన్నారు కదా. నేను కూడా వెళ్దాం అనుకున్నా, వెళ్ళాలి అనిపించింది, కానీ పిల్లల్ని ఎవరు చూస్తారు అనేసి ఇంకా ఇంటి దగ్గరే ఇలా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా హాద్విక్ అయితే అప్పుడే ఇంకా మళ్ళీ పడుకోబెట్టేశాను స్నాక్స్ పెట్టి. మళ్ళీ లేచి ఇంకా గంట సౌండ్ వినడమే వచ్చేస్తాడనమాట మనోడు. ఇంకా వచ్చేసి ఇంకా నా దగ్గర సాంబ్రాణి పుల్లలు ఇవ్వమని అడుగుతాడండి ఎప్పుడు. సరే ఎక్కడ పూజ చేసిన 1 ఇవ్వు మమ్మీ 1 ఇవ్వు అంటాడు. ఇంకేం లేదు, అన్ని వాడి ఇష్టం వచ్చిన దేవుళ్ళందరికీ చూపిస్తూ ఉంటాడనమాట. అలాగా నా దగ్గర నుంచి ఎప్పుడు తీసుకెళ్దామని కూర్చున్నాడు. ఇంకా ఆ తర్వాత పక్కన ఒక ఉసిరి దీపాన్ని కూడా వెలిగించాను, చాలా మంచిది కదా. ఇంకా అలాగే నైవేద్యం పండు పెట్టేశాను. తర్వాత పూర్ణాలు వేసిన తర్వాత పెడదాంలే అనేసి జస్ట్ తాంబూలం పెట్టేసి నేను ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తే పూజ నార్మల్గా చేసుకోవాలి కదా, దీపం పెట్టలేదని చెప్పాను కదా మార్నింగ్ కూడా. ఇంకా నార్మల్గా దీపం పెట్టేసి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇద్దాంలే అనేసి మామూలుగా చేసేసుకుంటున్నాను. అంటే అప్పటి వరకు దీపం పెట్టకుండా ఉంటే లేట్ అయిపోతుంది కదా అంతా అయ్యేటప్పటికి అనేసి. మొత్తం అయ్యేటప్పటికి 8 అయిందిలేండి. అంటే నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడానికి నాకు 8 అయితే టైం పట్టింది. ఇంకా అందుకే లేట్ అయిపోతుందని నాకు అర్థమైంది. పూర్ణాలు అలాంటివి వేయకుండా ఉంటే ఏముంది, పూజ అంతా అయిపోయిద్ది. నేను కొన్ని అంటే శివ శ్లోకాలు కూడా కొన్ని చదువుకున్నాను, దానివల్ల ఇంకొంచెం లేట్ అయిపోయింది. ఇంకొంచెం ఫస్ట్ అయితే ఇక్కడ దీపం పెట్టేస్తే బెటర్ కదా అని. కానీ దాత్విక్ ఉండడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అండి. నేను పూజ దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం టైం అయిపోతుంది అంటే మాత్రం నేను ఏం పెట్టుకున్నాను పూజ దగ్గర అస్సలు నాకు అర్థమే కాదు. ఇంకా వాడు ఉండటం వల్ల పాపం చదువుకుంటూ ఉండి కూడా అప్పుడప్పుడు కొంచెం అందించమంటే అందిస్తాడనమాట. వన్స్ ఒక్కసారి పూజ దగ్గర కూర్చున్నానంటే అయ్యేంతవరకు లేవను. అసలు నైవేద్యం కూడా పెట్టేసిన తర్వాతే అంటే అయిపోయిన తర్వాతే చేద్దాంలే అనుకున్నాను. కాదు ఇలా కూడా చేయొచ్చని నేను ఒక వీడియోలో అయితే చూసాను అనమాట. ఇంకా అందుకని నేను అసలు ఏమీ తీసుకురాకుండా కూర్చున్న, పాపం అన్నీ వాడే ఇస్తున్నాడు.
అసలు ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాను అంటే వాడు అరటిపండ్లు పైన ఉంటాయన్నమాట, కొంచెం వాడికి అందదు. అయితే ఇలా పట్టుకోగానే అట్లంతటా అవే వాడి చేతిలోకి వచ్చి పడే మమ్మీ అసలు చూసావా ఎలా ఇచ్చాడో శివయ్య అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు బాగా అనిపించింది. మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా సేమ్ అలాగే ఉంటారు. నేను కూడా ఏదైనా చిన్నగా జరిగినా మన మాటలను బట్టే కదా వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంటే ఓకే ఇది ఇలా జరిగిందంటే శివయ్య వల్లే జరిగింది, లేకపోతే అమ్మవారి వల్లే జరిగిందని చెప్తాను. ఇంకా అలాంటి మాటలే ఇంకా పిల్లలకు కూడా వచ్చి వాడి కూడా అంతే మంచిగా మాట్లాడుతుంది అనమాట. నేను శివయ్య వల్లే అలా కింద పడిపోయింది మమ్మీ నా చేతిలోకి వచ్చి, ఇంకా నేను పట్టుకోక ముందలే అనేసి చెప్తున్నాడు. అది నాకు ఎంతో హ్యాపీనెస్ అనిపించింది. మంచి మాటలు మాట్లాడితే ఏ తల్లిదండ్రులకి హ్యాపీగా ఉండదండి. అంటే ఎందుకనో వాడు కూడా ఓకే మనం ఎలా వెళ్తామో ఇలా డివోషనల్ వైపుకే వాడు కూడా వస్తున్నాడు పిల్లలిద్దరూ అని. చిన్నాడు గురించి అయితే అస్సలు చెప్పవసరం లేదు, వాడు ఫుల్ అనమాట. మా అందరికన్నా ఎక్కువ డివోషనల్గా ఉంటాడు. వాడు ఫీల్ అయ్యేది ఏదైనా సరే ఎనీ టైం అసలు దేవుళ్ళతోనే ఉంటాడు. కానీ దాత్విక్కి అంత లేదు, కానీ చిన్న చిన్నగా అయితే పర్వాలేదు ఉంటాడనమాట. మమ్మీ ఈరోజు స్పెషల్ ఏంటి, ఏం చేస్తున్నావు అలా అడుగుతూ ఉంటాడనమాట. కొంచెం మనం రెడీ అయినా సరే ఏది ఏంటి మమ్మీ ఈరోజు పూజ అని అడుగుతాడు. ఎందుకని అంటే వాడికి తెలీదు, కానీ చిన్నాడు మాత్రం చాలా అవగాహనగా ఉంటాడనమాట. ఏంటి ఇంకా వచ్చేస్తాడు పూజ చేస్తాను అని సామాన్లు అంటే పూజ సామాన్లు తీసి బయట పెట్టేటప్పటికి వాడికి అర్థమైపోయింది అనమాట. ఓకే ఈరోజు ఏదో పూజ చేసిద్ది అనేసి. అంటే ఎక్కువ సామాన్లు బయట పెడితే ఇంకా అప్పుడు మాత్రం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాడనమాట. నా చుట్టూరు బొంగరంలా తిరుగుతూనే ఉంటాడు. ఇంకా అయితే ఇప్పుడు కూడా కింద ఉన్నాడు. అరే పదండి కూర్చో అక్కడ ఆడుకోవడానికి టాయ్స్ వేస్తే లేదని చెప్పాడు అనమాట. ఇంకా నా చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకా అలా పూజ చేసేసి వచ్చిన తర్వాత హారతి ఇవ్వలేదండి. ఇంకెక్కడికి వచ్చేసి పప్పు మెదిపేసి బెల్లం కూడా కలిపేశాను. ఒక కప్పుకి ఒక కప్పు అని చెప్పాను కదా బెల్లం వేసేసి దాంట్లో కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకున్నానండి. అలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. నువ్వులైనా వేసుకోవచ్చు, లేకపోతే వేరుశనగ పల్లీలు ఉంటాయి కదండి, పల్లీలని డ్రై రోస్ట్ చేసి అవైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా వేసేసి నేను అలా మెదిపేసి అక్కడ లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడైతే నేను లాస్ట్ ఇయర్ కూడా వేసాను అనమాట. పూలతో వేద్దాం అనుకున్నాను. పువ్వులు చాలా తక్కువ తీసుకొచ్చారు మా వారు. ఇంకా అతే తక్కువగా ఉన్నాయని చెప్పేసి గుడికి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా సరేలే నేను వేద్దామని ఫిక్స్ అయిపోయాను కదా, ఇంకా అందుకనే ఇలా ముగ్గుతో అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ శివయ్యను అయితే వేసుకుని ఇక్కడ ఒక చిన్న దీపం అయితే పెట్టుకుంటాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే చుట్టూరు శివలింగం వేసుకుని చుట్టూరు దీపాలు అయితే ఈ విధంగానే పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎలా డ్రా చేశాను శివుని అనేసి లాస్ట్ ఇయర్ అయితే చాలా క్లియర్గా చూపించాను అనమాట. ఇక్కడ ఇంకా దీపం అయితే వెలిగించేసుకుంటున్నాను. మా చిన్నాడు అక్కడ శివలింగాన్ని పెట్టనివ్వడండి, తీసుకెళ్ళిపోతాడు ఎక్కడ కనిపించినా. అందుకనే ఎప్పుడు మందిరంలో ఉంచేసి లాక్ వేసేస్తాం అనమాట. కానీ వీడికి భయపడి ఏ ఐడియాస్ కానీ ఏవి బయట పెట్టడానికి అవ్వట్లేదు. బయట కలశం పెడతాను, అది కూడా ఉంచడు, వాటర్ అంతా పారబోసేస్తాడు. కొంచెం పెద్దవ్వాలి, నేను ఇంకొన్ని పెట్టాలి, ఇంకొన్ని పూజలు చేయాలంటే మాత్రం తప్పకుండా కొంచెం హద్విక్ అయితే పెద్ద అయినాకి ఏదన్నా చేయగలనేమో అనిపించిద్ది. ఇంకా అలా దీపం పెట్టేసి హారతి చూపించేశాను. తర్వాత నైవేద్యం పెడతాను ఇక్కడ కూడా. ఇంకా ఇక్కడ చూసారా ఇలా ఆవు దూడ ఉంటుంది కదా, వెన్నెల పౌర్ణమి టైంలో ఇలా భలే అనిపించింది నాకు, ఇలా పెట్టాలి అనిపించి చుట్టూరు దీపాల మధ్య ఆవు దూడ చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే లైట్స్ ఆఫ్ చేస్తే నా వీడియో అంత క్లారిటీ లేదు, కానీ అసలు ఎంత బాగుందోనండి నిజంగా. అలా చిన్న చిన్న లోటస్ దీపాలు వెలుగుతున్నాయి కదా, దాని మధ్యలో ఆవు దూడ ఉండడం వల్ల పూర్ణమి చంద్రుడి దగ్గర కింద ఆవు దూడ అలా పడుకున్నట్లు, ఏదో నుంచున్నట్లు, ఏదో ఒక చిన్న ఫీల్ అయితే అనిపించింది. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే వేసేసుకున్నాను. శివయ్యని వేసి చుట్టూరు అయితే ఈ విధంగా దీపాలు పెట్టేశాను అనమాట. ఇంకా ఎక్కువగా పెట్టినా సరే మా చిన్నాడు ఉంచడండి దీపాలని, భయం నాకు, వాడెక్కడ వాటిని పట్టుకుంటాడో కాలుతుందేమోనని చిన్న భయం. సో అందుకనే కొంచెంగానే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇలా చూసారా శివయ్య ఎంత కలగా ఉన్నారో, నాకు బాగా నచ్చారనమాట. అక్కడ చూడండి ఆవు దూడ, మీకు క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంకా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను.
ఇంకా అలా ఇంటి మొత్తం దీపాలు అయితే అలాగే ఉంచేసాను అనమాట. దీపావళి దగ్గర నుంచి పౌర్ణమి వరకు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంచేస్తాను. అవి కూడా మొత్తం ఆన్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే పూర్ణాలకి మొత్తం అంతా ఇలా బాల్స్ అయితే చేస్తున్నాను. నేను చేస్తుంటే దాత్విక్ నేను కూడా చేస్తా అన్నాడు. ఓకే, నేనైతే కొన్ని చేసేసి వాడికి చేయమన్నాను. పాప మొత్తం మిగతా అన్ని వాడే చేశాడు. ఇంకా నేను ఒకవైపు వేస్తూ ఉన్నాను, వాడు చేసిస్తూ ఉంటే కనుక నాకు కొంచెం బాగా హెల్ప్ఫుల్ అనిపించింది ఈరోజు మాత్రం. ఎందుకేనో కానీ బాగానే హెల్ప్ చేశాడు ఈరోజు నేను అడగకుండానే. ఇంకా ఒకవైపు అయితే నేను వాడు చేసి ఇచ్చినవి అలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం వేయకూడదులే, కొంచెం వేసేసి ఆపేద్దాంలే, తర్వాత వేద్దాం నైవేద్యం పెట్టేసిన తర్వాత, లేకపోతే 2 వేద్దాం, నైట్ అయిపోయిందిగా తింటారో లేదో అన్నట్లు అనుకున్నాను. కానీ అవి తీరా చూస్తే చాలా తక్కువగానే అయ్యాయన్నమాట. ఎందుకేనో ఇంకా అందుకనేసి మొత్తం వేసేద్దాంలే తింటారులే అనేసి వేసేసాను. నైవేద్యానికి పక్కకు తీసేసి అప్పుడు ఒకటి చిన్నాడికి అలా ఇచ్చేసాను అనమాట. చిన్నాడు పూర్ణం లోపలిది తింటాడు, పూర్ణం బయటదైతే తినడు. ఇంకా దాత్విక్ అయితే అస్సలు చెప్పనే అవసరం లేదు, ఏమీ తినడు. ఏదో వేసేటప్పుడు తింటాను అన్నాడు కానీ పూర్ణం లోపలిదొద్దు, వాడికి బయటది కావాలి. ఇద్దరు డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇంకా అలా మొత్తం అన్ని వేసేసుకుని ఇంకా నైవేద్యానికి అయితే పక్కకు తీసేసుకున్నాను. ఇంకా మా వారు వచ్చారనమాట. ఈ లోపల వచ్చి ఇంకా బయట కూడా అరేంజ్ చేయి, నేను ఈ లోపల ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను అన్నారు. ఇంకా ఇక్కడైతే నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి బయట కూడా ఇలాగా 365 వత్తులు వెలిగించారనమాట మా వారు. నేను ఆ వీడియో అయితే క్లిప్పింగ్ తీయలేదు. ఇంకా నా వీడియో అయితే క్లారిటీ లేదు కానీ అసలు ఎంత బాగున్నారనండి. అలా కొబ్బరి చెట్లలోంచి పున్నమి చంద్రుడు చాలా బాగా అనిపించింది. తీయడానికి మ్యాక్సిమం ట్రై చేసా కానీ ఏదో ఒక లైట్ లాగా కనిపిస్తున్నారు. ఇంకా అక్కడే పారిజాతం చెట్టు ఉంటుంది కదా, ఫుల్ బ్లూమ్ అయిపోద్ది కదా నైట్, ఎంత బాగుందో చూడండి. ఇంకా నాకు ఆ వీడియో మీకు కూడా షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను.